హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వేసవి కాలంలోని మనకి ముంజులు వస్తాయి కదండి. ఆ ముంజుల్ని ఒలుచుకొని తినడమే కాకోకుండా ఇలాగా షర్బత్ చేసుకొని తిన్నామనుకోండి, చల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి సలవ కూడా చేస్తుందండి. ఇప్పుడు దాని ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇలాగా ముంజులు తీసుకున్నాం కదండి. ఈ ముంజులకి పైన తొక్కంతా కూడాను తీసేసుకొని ఇలాగ ఒలుచుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ముంజులు ముదురుగా కాకోకుండా లేతగా ఉండేలాగానే చూసుకోవాలండి. నేను ఇలాగా 6 ముంజులు తీసుకున్నానండి. ఇప్పుడు అవన్నీ కూడాను ఒక మిక్సీ గిన్నెలోని వేసేసుకోవాలండి. ఇవి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ అనేది మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకోకుండా మనకి ముక్కలుగా అయ్యేలాగానే మిక్సీ పట్టుకోవాలండి. ఒక్కసారి తిప్పి ఆపేయాలండి మిక్సీ అనేది. అప్పుడు మనకి ముక్కల కింద వస్తుందండి. ఒకవేళ ఈ ప్రాసెస్ మీకు కుదరలేదు అని అనుకుంటే కనుక ఈ ముంజులన్నీ కూడాను ఒక గిన్నెలో వేసేసుకొని పప్పు గుత్తుతోని కొంచెం మనకి కచ్చాబిచ్చాగా అయ్యేలాగా దంచుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి, మిక్సీ పట్టుకున్నాక మనకి ఇలాగా ముక్కలుగా ఉండేలాగానే మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు అవన్నీ కూడాను ఒక బౌల్లోని వేసేసుకోవాలి. మొత్తం అంతా కూడాను వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను బ్లాక్ సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు షుగర్ సిరప్ వేసుకోవాలండి. ఒకవేళ ఇది లేదు అని అనుకుంటే కనుక 2 టేబుల్ స్పూన్లు షుగర్ అయినా సరే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూను నిమ్మరసాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సబ్జాలండి ముందుగానే గంట సేపు నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇవి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఐస్ అండి ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. పెద్దగా కాకోకుండా ఇలాగా ముక్కలుగా కట్ చేసుకున్నవి 1 కప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలాగా కలిపేసుకున్నాక గ్లాసులో వేసుకొని తినడమేనండి. అంతే అండి. వేసవిలోని ముంజుల్ని మామూలుగా తినడం కాకోకుండా ఇలాగ షర్బత్ చేసుకొని తింటే చల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.